నిత్య మీనన్ గురించి ఎవరైనా చెప్పే మాట, మంచి నటి. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా ఏ భాషలో నటించినా అక్కడి భాషలో డబ్బింగ్ చెప్పుకుంటూ తనదైన ముద్ర వేసే ఈ మలయాళీ ముద్దుగుమ్మ చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేసే ఈ జాతికి ఉత్తమ నటి ఎప్పుడు మీడియాను ఫేస్ చేసినా అడిగే ఒక మాట, పెళ్ళెప్పుడు అని. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టి దేశం మొత్తం గుర్తించే హీరోయిన్గా ఎదిగిన నిత్య వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు. హాయిగా ఇంకా సింగిల్ లైఫ్ బెటరు అంటూ పాడుకుంటూ కాలం గడిపేస్తూ పెళ్లికి మాత్రం దూరం అంటుంది. ఎందుకు అనే ప్రశ్నలు చాలాసార్లు అడిగినా ఏదో ఒక కారణాలు చెప్తుంది. ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి అడిగితే నిత్య స్వయంగా చెప్పిన మాట, ఒక వయసు వరకు పెళ్లి గురించి ఆలోచించేదానినని నిజానికి ఇప్పుడు అర్థమవుతుంది. అది అంత అవసరం ఏమీ కాదని, చిన్న వయసులో ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవటం చాలా ముఖ్యమని ఒక మైండ్ సెట్తో ఉండేదానినని, ఇప్పుడు ఏజ్తో పాటు తన ఆలోచనలు మారాయని, ఫ్యామిలీ సొసైటీ కలిపి పెళ్లి తప్పనిసరి అని మన మీద రుద్దుతాయి కానీ నిజానికి అది ఒక అనవసరం అని సంచలన కామెంట్స్ చేసింది. పైగా రతన్ టాటా లాంటి ప్రముఖులు జీవితంలో పెళ్లికి దూరంగా ఉన్న హ్యాపీగానే బతికారంటూ చెప్పుకొచ్చింది. పెళ్ళైతే ఓకే, అవ్వకున్నా కూడా ఓకే అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసింది. అనేక రొమాంటిక్ రిలేషన్షిప్లో తన గుండె ముక్కలైందని, ఇక ఇప్పుడు వాటికి దూరమైనట్లు మరో ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా తెలిపింది. దేవుడు, దైవత్వం లాంటి విషయాల్లో చాలా డీప్గా తన అభిప్రాయాలను చెప్పే నిత్య మీనన్ తనను తాను తెలుసుకోవడంపై దృష్టి పెట్టాను అని చెప్పింది. తెరపై చలాకీగా కనిపించే నిత్య మీనన్ తెర వెనుక మనిషి పూర్తిగా వేరే, కొంచెం ప్రత్యేక వ్యక్తిత్వంతో చాలా విభిన్నంగా ఉండే నిత్య మీనన్ రీసెంట్గా విజయ్ సేతుపతితో కలిసి సార్ మేడం అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూ వచ్చినా కలెక్షన్లో పెద్దగా అయితే రాలేదు. ఈ చిత్రం ఇప్పుడు ఈ ఆగస్టు 22 నుండి ఓటీటీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.